రెండవ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము. ఇశ్రాయేలు వారి మధ్య ఉండు యాజకులును లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రముల యందంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరిమోతు కుమార్తెయగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసుకొనెను. అతనికి యూషు, షెమర్యా, జెహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహము చేసుకొనగా, ఆమె అతనికి అబియాను, అత్తయిని, బీజాను, షెలోమీతును కనెను. 18 మంది భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్షాలోము కుమార్తె అయిన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయాకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చెయ్యతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను. అతడు మంచి మెలకువ కలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.